కరువుతోటి అల్లాడిపోతున్నటువంటి ఉత్తర తెలంగాణ రైతాంగానికి ఏ భరోసా రాబోతుంది అని చెప్పి ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సందర్భంలో అనేక రకాల పార్టీల మధ్య వాదోపవాదాలు, ఇంజనీర్ల యొక్క సూచనలు, సలహాలు, మేధావుల యొక్క సలహాలు, సూచనలు, ఇవన్నిటి మధ్య మరొక ప్రయత్నం శివారెడ్డి గారు ఈరోజు రిటైర్డ్ ఇంజనీర్లతో కావచ్చు, మేధావులతో కావచ్చు, అన్ని పార్టీల నాయకులతో ఒక అభిప్రాయాన్ని ప్రజలకు పంపాలన్నటువంటి కృషికి వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. జనరల్గా నేను కరీంనగర్ జిల్లా వాసిని. నేను 23 సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గంతో కరీంనగర్ జిల్లాతో అవినాభావ సంబంధం ఉన్నవాడిని. నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా లక్ష్మీ బరాజ్ కావచ్చు, అన్నారం సుందిల్ల కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఆ పైన నిర్మాణం చేయబడ్డ ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఒక మిడ్మానేర్, ఒక అనంత సాగర్, ఒక రంగనాయక సాగర్, ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్, ఇవన్నీ నిర్మాణమవుతున్న క్రమంలో నేను అక్కడ జిల్లా మంత్రిగా అక్కడ జిల్లాలో ప్రతినిత్యం వీటన్ని కూడా చూసేది. కొంతమంది చాలా రకాల ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. నేను ఆ ఆర్గ్యుమెంట్ జోలికి పోలేను. కానీ నేను ఒక 2-3 సూచనలు మాత్రం నేను చేయదలుచుకున్నా. పదే ముఖ్యమంత్రి గారు అనేక రకాల అవాకులు చవాకులతో ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడని భాషను మాట్లాడుతూ ఆ స్థాయిని దిగజారుస్తూ అనేక మంది హృదయాలను గాయపరుస్తుండడం, ఈ పద్ధతి మానుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష కావచ్చు, వారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి హెచ్చరించినటువంటి మాటలు కావచ్చు, దానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2023లో లక్ష్మీ బరాజ్ ఉన్నటువంటి కొన్ని పిల్లలు కుంగిపోయినాయి. అదంతా రాష్ట్రమంతా తెలుసు, దేశమంతా తెలుసు. నేను అంటున్నా, ఇవాళ ఒకవేళ ఇంజనీర్లు కనుక డిజైన్లు తప్పిస్తే తప్పకుండా మీరు విచారణ చేయండి, ఇంజనీర్లను బాధ్యులు చేయండి, శిక్ష వేయండి, తప్పులేదు. ఒకవేళ ఇంజనీర్లు తప్పిదం లేకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడంలో కాంట్రాక్టులు కనుక తప్పుకు పాల్పడితే తప్పకుండా ఆ కాంట్రాక్టులకు శిక్ష వేయండి. ఒకవేళ పాలకులుగా నిష్ణాతుల ఇంజనీర్ల సూచనలు, సలహాలు పట్టించుకోకుండా అహంకారంతో కనుక వాళ్ళేమైనా గట్ల కాదు గిట్లా అని చెప్పి ఆ ఇంజనీర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి, కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కనుక కట్టినట్టు ప్రూవ్ అయితే ఆనాడు పాలకులుగా ఉన్న వాళ్ళని కూడా మీరు పనిష్మెంట్ చేయడం తప్పు లేదు. మేము ఏ పార్టీకో, ఏ వ్యక్తికో, ఏ సంస్థకో మేము సపోర్ట్ చేయడం లేదు. మా సపోర్ట్ తెలంగాణ యావత్ రైతాంగం కోసం, దాని మీద డిపెండ్ అయినటువంటి ప్రజల సపోర్ట్ తప్ప, న్యాయానికి ధర్మానికి సపోర్ట్ తప్ప మా సపోర్ట్ ఎవరికి ఉండదు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మాది 90 టీఎంసీల నీటితో ఆనాడు కట్టబడ్డ ప్రాజెక్టు. ఇక రియాలిటీ చూస్తే అది 80 టీఎంసీ ఉంటుందా, 82 టీఎంసీ ఉంటుందా, అదొక కథ. దాని కింద ఇమ్మీడియట్గా ఉండేటువంటిది లోవర్ మానేర్ డ్యామ్. దాని పేపర్లో ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 24 టీఎంసీ. ఇవాళ ఉందా లేదా పక్కకు పెట్టు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్ఎండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా
24 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాల్సినటువంటి ఆ ప్రాజెక్టు ఎన్నడూ కూడా కడుపు నిండా నీళ్లు అందించలేదు. కేవలం 10 లక్షలు 12 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు అందించేది. హుజరాబాద్ దాటి వరంగల్ తాగునీళ్ల కోసం కూడా కష్టం ఉండే. తెలంగాణ ఉద్యమ పుట్టుగా నీళ్ల కోసం, నిధుల కోసం, స్వయం పాలన కోసమే ఉన్నటువంటి కాబట్టి, తెలంగాణ బోర్లు వేసి బోర్లు పడ్డది కాబట్టి, బావులు తవ్వి బండబడితే బతుకులే బండమారిపోయిన తెలంగాణ కాబట్టి, నోటికాడికి వచ్చిన బుక్క ఒక్కొక్కసారి ఒక తడి లేక 2 తడి లేక ఎండిపోతున్నటువంటి సందర్భం కాబట్టి, ఇక ఈ కాగితాలకే పరిమితమైన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఆయకట్టు స్థిరీకరించాలి. ఇవాళ తెలంగాణ రైతాంగానికి 2 పంటలు వేలు అనేటువంటి ఆలోచన అన్నాడు చేసిన దాంట్లో నేను కూడా ఉన్నా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన అంటున్న మాట ఏంటంటే, మేడిగడ్డ కూలిపోయింది, అన్నారం సుందిలా పనికిరాదని చెప్పి ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ముఖ్యమంత్రి ఏముందని గుర్తు చేయదలుచుకున్నా, ఎన్డీఎస్ఏ చెప్పిందని చెప్తున్నావు కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఇంజనీర్లు కావచ్చు, నిష్ణాతులు కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మరి ఇంత గంభీరమైన సమస్య దీన్ని పరిష్కరించినటువంటి సోయి మాత్రం ఆయన లేకుండా పోవడం బాధ అనిపించిన అంశం. ఇలా ఎంత మేరకు నిందించే ప్రయత్నం చేయడం, బుకాయించే ప్రయత్నం చేయడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం, తద్వారా తెలంగాణ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేసిన తప్ప ఇవాళ తెలంగాణ కాంటెస్ట్లో ఆలోచించిన పాపన పోలేదు. ఈయన ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు నన్ను కూడా చాలా రకాల మాట్లాడినావు. ఆ కుసంస్కారపు మాటలకు నేనేం బాధపడతలేను. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తున్నా, సమైక్య రాష్ట్రంగా ఉన్ననాడు మాలాంటి వాళ్ళం ఎంత మాట్లాడినా కూడా సమయంతో సమాధానం చెప్పేదాన్ని ముఖ్యమంత్రులు తప్ప ఫిల్టీ లాంగ్వేజ్లో మాట్లాడే సందర్భం తక్కువ. ఒకసారి రాజేంద్ర నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటానంటే ఒక మాట తప్ప ఏనాడు కూడా మమ్మల్ని తోలాడే సందర్భం లేదు. కానీ దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. 14 ఏళ్ళు కాన్స్టాంట్గా తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇట్లాంటి భాష మాట్లాడడం అటువంటిది యావత్ తెలంగాణ ప్రజానికాన్ని కుంగదీస్తున్నటువంటి విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఏమనకపోవచ్చు, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి ఇవాళ నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా యూట్యూబ్లలో చూపించకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా పేపర్ రాకపోవచ్చు. కానీ దేనికి భయపడకుండా విరవకుండా సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టగలిగే శక్తి సత్తా తెలంగాణ ప్రజానికానికి ఉంటుంది. తప్పకుండా ఆ గుణపాఠం మీకు చెప్తానని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. ఇలా సబ్జెక్టుకి వస్తే మేము ఏమంటున్నాం, ఎన్నినో ఏదైతే వచ్చిందంటున్నారో ఇది భయంకరమైనటువంటి కరువు వచ్చేటువంటి ఆస్కారం ఉందని చెప్పి మనం మాత్రమే చెప్పట్లేదు. అమెరికాలో ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు కావచ్చు, వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే చాలా భయంకరంగా ఉండబోతుందని చెప్తున్నారు. మీకు తెలుసు కదా, మీరే చెప్తున్నారు వర్షాలు పడితే బ్రహ్మాండంగా వ్యవసాయం అయితే 2,80,000 మెట్రిక్ టన్నుల 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పడిందని చెప్తున్నారు కదా. ఇవాళ తెలంగాణలో ఎక్కడ కూడా ఇవాళ వేసిన విత్తనాలు మొలుస్తలేవు. ఒకసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, పొట్టిపోయినాయి, ఎండిపోయినాయి. రెండోసారి పత్తి విత్తనాలు వేసిండ్రు, దాన్ని మొలవాలని చెప్పి కుండలతో బిందెలతో నీళ్లు పోస్తున్నారు. నేను కన్నారు పోతే నా మీద పడి మనసు చచ్చిపోతే ఎట్లా ఎడుతున్నట్టు ఏడుతున్నాడు. బిడ్డ నువ్వు మాట్లాడతలేవు, నువ్వు చెప్తలేవు, నువ్వు వస్తలేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మేము అన్నదేంది, అది చూసి ఆ మాట విని చెల్లించిపోయి మేము ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు అన్నాం, రాజకీయాలు పక్కకు పెట్టు రేవంత్ రెడ్డి గారు, బ్రాడ్గా ఉండాలి మీరు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు. రేపు మంచి అయినా చెడైనా మీ మీదకే వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు. మీరు బోన్లు నిలబెడతా అనుకున్నదేమో కొద్దిమందిని, కానీ నువ్వు బోన్లు నిలబెడుతున్నది మాత్రం తెలంగాణ రైతాలను నిలబెడతా ఉన్నావు, రేపు హైదరాబాద్ ప్రజానికాన్ని నిలబెడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడినా. ఇవాళ ఎల్లంపల్లి
ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ లక్ష్మీ బరాజ్ అన్నారం సుందిళ్ళ నుంచి వెళ్ళి అక్కడికి ఎత్తిపోస్తే ఒక 6 టీఎంసీల నీళ్లు రేపు ఎన్టీపీసీ కావాలి, ఒక 5 టీఎంసీల నీళ్లు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి జెన్కో స్టేషన్ కావాలి, ఒక 4 నుంచి 5 టీఎంసీలు లోకల్ డ్రింకింగ్ వాటర్ కోసం కావాలి, 10 టీఎంసీల నీళ్లు ఇవాళ కేవలం హైదరాబాద్ డ్రింకింగ్ కోసమే రావాలి. మీరు ఎక్కడైతే ఎంపీగా పనిచేసిందో మల్కాయిలో, నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, రోజు రోజుకు 3 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 4 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు, 5 రోజులకోసారి నీళ్ళు వస్తలేవు అని చెప్పి బోర్లు లేవని చెప్పి డిమాండ్ వస్తున్న విషయాన్ని ఇక్కడ ప్రత్యేక చూస్తున్నా. కాబట్టి నేను సూచన ఏం చేసిన అంటే ఈ లక్ష్మీ బరాజ్ ఇది మరమ్మతులు అయితారుగా పక్కకు పెట్టు, కానీ కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర అది లో లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ పోతున్నట్టుగా మనకు రికార్డులు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక నిబంధన పోయి 1,00,000 కుసకుల నీళ్ళు కనుక పోతే 98-99 మీటర్లు ఎత్తుందని చెప్పి అంటున్నారు. కాబట్టి రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళకు ఉత్తరం కూడా రాసింది. కాబట్టి మీరు దయచేసి ఎత్తిపోయండి అని చెప్పినాం. రెండో మాట, ఇవాళ అన్నారం కానీ సుందల కానీ ఎక్కడ కూడా ఇలా పిల్లలు కుంగిపోయినట్టు కానీ చిన్న చిన్న బుంగలు పడితే పడవచ్చు. ఇప్పుడు చెర్లకు కుంటలకు బుంగలు పడతాయి. ఆ బుంగలకు అప్పుడప్పుడు ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన కానీ గ్రౌటింగ్ కూడా చేసినట్ట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర ఫోర్స్ తోటి సిమెంట్ లేకపోతే పంపితే అదంతా లీకేజ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ ఆగిపోయే టెక్నాలజీ గ్రౌటింగ్ టెక్నాలజీ. ఇవాళ సుందిల్లా అన్నారం రెండింటికి కూడా గ్రౌటింగ్ చేసినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది పక్కన పెడితే ఇవాళ 2 ప్రాజెక్టులు గ్రౌటింగ్ చేసినవి ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎల్లీలో వల్ల మొత్తం కరువు తండనిస్తూ ఉంది. కాబట్టి ఇంత ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేసుకొని ఎట్లా దీన్ని అధిగమించాలో, ఎట్లా నీళ్ళు తెచ్చుకొని ఆలోచించాలి. కానీ ఇప్పుడు మొండిగా గుడ్డిగా ఇవాళ అజ్ఞానంతో నేను నాకు ఎన్డీఎస్ఏ చెప్పాలని చెప్పే మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు ఎప్పుడన్నా ఎన్డీఎస్ఏ దగ్గర పోయి మరి మాకు కరువు వస్తూ ఉంది, ఎల్లీనో వస్తూ ఉంది, మరి దీన్ని ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా అధిగమించాలనో అడిగినావా అని చెప్పి అడుగుతాను. పాలకుడిగా ఎప్పుడు కూడా పాలకుడిగా ఎంత బాధ్యత ఉండాలంటే, నేను కూడా 25 ఏళ్ళు పనిచేసిన, ఇవాళ కేంద్రంలో ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కరోనా వచ్చినప్పుడు చైనా 30 రోజులలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసింది. మొత్తం ఇట్లా ట్యాకిల్ చేస్తుంది. ఇవాళ అమెరికా, బ్రిటన్ అనేక దేశాలలో వాళ్ళ దేశ అధినేతలే కన్నీళ్ళు పెడతా ఉన్నారు. భారతదేశంలో కరోనా వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి పత్రికలలో, టీవీలలో వచ్చింది. నేను అప్పుడు ఆరోగ్య మంత్రిని భయపడ్డాం. కానీ మోడీ గారు ఒక నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, దీనికి మందు లేదు, దీనికి మాకు లేదు, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధైర్యం చెప్పడమే మన కర్తవ్యం అని చెప్పి ధైర్యం చెప్పి మిగతా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఒక గొప్ప పని చేసిండు. వ్యాక్సిన్ కనుక రాకపోతే ప్రజల్లో విశ్వాసం రాదని అన్ని ప్రోటోకాల్స్ పక్కకు పెట్టి ఎమర్జెన్సీ ఉందని చెప్పి ఇది ప్రైవేటు సంస్థలు రీసెర్చ్ చేసి ఇప్పుడు వ్యాక్సిన్ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి ఇంత ఆర్థిక వ్యవస్థను తట్టుకోగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండదని భాజపా భారత ఆర్థిక వ్యవస్థ నుంచే డబ్బులు శాంక్షన్ చేసి ఇవాళ అనేక కంపెనీలకు డబ్బులు ఇచ్చి ఇవాళ వ్యాక్సిన్ మేఘాల మీద ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి ఇవాళ వ్యాక్సిన్ తయారు చేయించిండు. వ్యాక్సిన్ తయారు చేయించడమే కాదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి స్వయంగా మోడీ గారే వచ్చి ఇవాళ ఆ వ్యాక్సిన్ ఎక్కడ తయారవుతుంది, ఎట్లా తయారవుతుంది చూసిపోయింది. అంటే ప్రోటోకాల్స్ పాటించాలంటే పాటించదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికమైన ఉండాలి తప్ప ఇవాళ మరీ నార్మల్ పద్ధతిలో ఉన్నట్టు ఉండద్దని చెప్పే పని చేసింది. అంటే అర్థం ఏంటంటే
రాజకీయ నాయకుడుగా ప్రజలకు ఆపదొచ్చినప్పుడు దేశాన్ని కాపాడుకునే రాజకీయ నాయకుడు విజ్ఞత కది. కానీ నీకేం విజ్ఞత ఉంది రేవంత్ రెడ్డి? నీకేం విజ్ఞత ఉంది? ఇవాళ దీంతో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు, రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఇవాళ. అందువల్ల నీకంత గొప్ప బ్రాడ్ ఆలోచన లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఎన్డీఎస్ఏ కానీ మీరు కనుక పోయి అయ్యా నా రాష్ట్రంలో ఇట్లా తీవ్రమైన పరిస్థితి ఉన్నది, నీళ్ళు కనుక ఎత్తిపోసుకోకపోతే నాకు రేపు ఎన్టీపీసీ కరెంటు బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, రేపు సింగరేణి ఎలక్ట్రిసిటీ జనరేషన్ బంద్ అయిపోయే ఆస్కారం ఉంది, నా హైదరాబాద్ 140 కోట్ల జనానికి నీళ్లు లేకుండా తాగే నీళ్ళు లేకుండా ఉండే ఆస్కారం ఉంది, ఇలా 6 జిల్లాల ప్రధానికానికి తాగే నీళ్లు ఉండే ఆస్కారం లేకుండా అయిపోతుందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తే దాని నుంచి వాళ్ళు ఏమైనా ఒక రెమెడీ ఇచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. కానీ నువ్వు ఆ ప్రయత్నం చేయలే. ఇవాళ పోయినావు, నేను చూసిన ఇవాళ నేను చెప్పినమ్మన్నా దేవాదుల అక్కడ డ్యామ్ లేదు, అక్కడ బరాజు కూడా లేదు, కానీ ఒక కాలువ కొట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి మోటార్లు అక్కడ వేస్తే ఆ నీళ్లు పంప్ అవుతున్నాయి. దాదాపు 2500-2600 క్యూసెక్ల కెపాసిటీ వాళ్ళ 7 మోటార్లు అక్కడ రన్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఒకళ్ళు నిజంగానే కనుక ఈ నీళ్లు ఒకవేళ 97 మీటర్లు 96 మీటర్లు లేకపోయినప్పటికీ కూడా ఒక టెన్షన్లో కొట్టి కనీసం ఇంటికి తీసుకొచ్చి లేదా ఒక కాపర్ డ్యామ్ మట్టిలన్నా ఇంత పోసి టెంపరీ 1 కోటి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చేసుకోవచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయకపోగా ఇవాళ సలహాలు ఇస్తున్న ఇంజనీర్లని వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి, వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ జైళ్ళలో పెట్టాలనేటువంటి మీ నీచమైన మాటలు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మా మీద మాట్లాడుతున్నాడు వేరు, కొమ్ము కరగదీయాలి, రక్తం చిలికి పంటలు పండిస్తా, ఇవన్నీ మాట్లాడడం వేరు. నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇట్లాంటి భాష మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అది నీకే దక్కుతుంది బాబు, అది నీకే దక్కుతుంది. తప్పకుండా దానికి మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నావు కాబట్టి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు కాబట్టి ఇవన్నీ వంది మా గాథలు ఆహా ఓహో అంటుండొచ్చు కావచ్చు. కానీ రేపు అధికారాన్ని గుంజేస్తే, నీ అధికారంలో ఫీజును పీకేస్తే నీ బతికేందో తెలిసేట్టు ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఇవాళ మీరు ఇలా పోయింది ఎక్కడికి దేవాలయంలో పోయిండు. మీరు దేవాలయంలో పోయిన వాళ్ళు పోండి, లక్ష్మీబాయి దగ్గరికి పోయినండి, అన్నారం సుందరి దగ్గరికి పోయినా ఎన్ని నీళ్ళు స్టాక్ ఉన్నాయో మనకు శ్రీపాద ఎల్లంపల్లిలో వెంటనే మీరు ఇలా ఎన్డీఎస్ దగ్గర పోయినట్టుగా తెలుస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ని కన్సల్ట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి, దానికి తక్షణ రెమెడీ ఏందో చేయాలి. ఇవాళ నీళ్లు లిఫ్ట్ చేయాలి, ఇవాళ తెలంగాణ రైతాంగం యొక్క పంటలు కాపాడాలి. దానికంటే ముందు తాగే నీళ్లు, దానికంటే ముందు ఇవాళ జనరేషన్ స్టేషన్లకు నీళ్లు అందించేటువంటి గ్యారంటీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరొకసారి ఇవాళ ఇంజనీర్ల మీద చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో వాపస్ తీసుకోవడమే కాదు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయాలు పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. హైదరాబాద్, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజానికానికి తాగునీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు తక్షణమే మీరు నేను ఉన్నా అని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా మీద గౌరవం ఉందా లేదా నిర్ణయించేది ఆయన కాదు. నా పట్ల ఏ గౌరవం ఉన్నానో తెలంగాణ ప్రజలకు ఉంటుంది. నేను 25 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ బిడ్డగా వాళ్ళ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డ నేను. మేము శవాలు మోసుకపోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో అంత ఎమోషన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కూడా మా భాష ఇట్లా లేదు, మా సంస్కారం, మాకు సభ్యత మాకు తెలుసు. అందుకనే గాయపరచడం తేలిక. ఆయన మాటలు గాయాలు ఎంత బలంగా వేస్తున్నాయో, ఇలా మాటలు ఎంత గాయపరుస్తాయో అవి రేపు ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో మేము తెలుసుకున్నాం. కాబట్టి సంస్కారహీనంగా ప్రవర్తించద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మా పట్ల తెలంగాణ సమాజంలో మా పట్ల ఏ భావన ఉన్నానో ఆ భావన ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళే అంటారు బిడ్డ తెలంగాణ కోసం నిక్కచ్చిగా కొట్లాడగలిగే బిడ్డ నువ్వు ఉన్నావు బిడ్డ అని చెప్పి మాకు ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం కావాలి తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి తులనాత్మకమైన కానీ పొగడ్తల కూడిన కానీ ఆయన స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము.